రిసీవింగ్ చాలా బాగుంది. ఇన్నాళ్ళకు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుని మీరు మమ్మల్ని ఏ విధంగా ఆనర్ చేయటం అనేది మాకు జీవితంలో గొప్ప మరపురాని ఘట్టము అలా ఉండిపోతుంది. అయితే ఈ ఉద్యోగ జీవితం అనేది చాలా గొప్పది జీవితంలో. అదొక జీవితం అంతే, ఆ తర్వాత జీవితం వేరు. అసలు నిజంగా జీవితం అంటే ఇది అనిపించేంత అన్నమాట. ఉద్యోగము అంటే ఉద్యోగం లేనోళ్ళ గురించి బాధపడకండి. ఉద్యోగము అంటే ఒక పని, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇంట్లో పని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ ఆ జీవితం గొప్పది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత జ్ఞాపకాలు మిగిలిపోతాయి. ఆ జ్ఞాపకాలు అవి మాత్రమే. కొన్నిసార్లు ఈ బిజీ లైఫ్లో జ్ఞాపకాలను కూడా మళ్ళీ గుర్తు తెచ్చుకునేంత సమయం లేదు. బిజీ కంటే ఎక్కువ ఏజ్ వచ్చిన తర్వాత ఒక నీరసము, నిస్సత్తు అలాంటివి అయిపోతాయి అన్నమాట. అయినప్పటికీ నెట్టుకు రావాలి జీవితం అంటే, అంతే కదా. బతికినంత కాలం ఇప్పుడు మా ఏజ్ రిటైర్ అయినాక మాకున్నది ఒకే ఒక ఈ గోల్ ఉంటుంది. ఏంది? ఆరోగ్యం బాగుండాలి, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. అయితే నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు 3rd క్లాస్లో ఇంగ్లీష్లో లెసన్ ఉండే, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అని. అదొక కథ ఉండే. ఇప్పుడు నేను కథ చెప్పి మిమ్మల్ని కనిపించాను. టైం ఐ డోంట్ వాంట్ టు కిల్ యువర్ టైం. కాకపోతే ఆ కథ నా మనసులో ఉండిపోయింది. ఇప్పటికి కూడా నేను ఒకళ్ళ మీద యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ డిపెండ్ కావద్దు అన్న ఆలోచనలోనే ఉంటాను అన్నట్టు. అందుకే నాకు ఏదో వచ్చినా నేను దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అది నా ఇది అనుకోండి. వెదర్ అది కరెక్టో కాదో అని మీరు ఆలోచించుకోండి. అయితే లైఫ్లో ఏంటంటే మనం మన స్వశక్తి మీద ఆధారపడ్డప్పుడు మనకంటే ఒక విలువ ఉంటుంది. ఇంకోటి, నీతులు చెప్పే వయసు దాటుగారు మీరు. మేము నీతులు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఒకళ్ళకి చెప్పే స్థితిలో ఉన్నారు. కాబట్టి మేమేమి సుభాషితాలు సూక్తులు వల్లించలేము. ఇప్పుడు ఒకప్పుడు చెప్పి అయిపోయింది. చెప్పాము, సుభాషితాలు చెప్పాము. అవన్నీ కూడా మీరు జీర్ణించుకుని ఈ స్థాయికి వచ్చారని అనుకుంటాను. ఎందుకంటే మీరు ఈ గెట్ టుగెదర్ చేసుకోవటం, మమ్మల్ని పిలవటంలోనే మీ యొక్క వ్యక్తిత్వం అనేది తెలుస్తుంది. ఒక మంచి గుడ్ మేనర్స్, ఒక మంచి పౌరులుగా మీరు ఎదిగారు అనేది తెలుస్తుంది. కనుక ఇంతకంటే ఇంకేదో చెప్పాల్సింది ఏం లేదు. కాకపోతే ఒక విషయం ఏంటంటే, ప్రశాంతంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. టెన్షన్ ఫ్రీ లైఫ్గా ఉండటానికి ట్రై చేయాలి. ముఖ్యంగా ప్రకృతి అందుకు సగం సహకరిస్తుంది. నేను ఫస్ట్ పడకలకి నాకు ట్రాన్స్ఫర్ అయిందనగానే నేను ఆటోలో వస్తుంటే నన్ను ఆకర్షించింది ప్రకృతి, చెరువు. అట్లా చూసుకుంటూ వస్తుంటే ఆ చెరువు, లోపలికి స్కూలు, ఇక్కడ అడుగు పెట్టగానే గ్రౌండ్, అది నాకు ఎంతో సంతోషం అనిపించిందో. వచ్చి జాయిన్ అయ్యి అంతయ్యాక తర్వాత అర్థమైంది, ఊళ్ళో దాకా ఆటోలు ఉండవు, బస్సు లేదు అని. అయినా కానీ మంచి కంపెనీ ఉండేది మాకు. మంచిగా ఎక్కడ కూడా అలసట అనిపించలేదమ్మా. నిజం చెప్పాలంటే నా జీవితంలో నా మటుకు నేను చెప్తాను. అఫ్కోర్స్ నా ఆటోల్ని నా కోసం కాదు, ప్రతి ఉపాధ్యాయుడికి కూడా ఎలా ఉంటుంది అనేది నేను ఒక్క మాటలో చెప్తాను. ఇంటి దగ్గర ఎప్పుడు పొద్దున్న లేస్తాం, హడావిడి తయారు కావాలి. పొద్దున్న లేవగానే స్కూలే గుర్తొస్తుంది. స్కూల్ ఎందుకు వెళ్ళాలి, ఇన్ టైంలో రీచ్ కావాలి. ఇక్కడ మనం ఎంత బిజీగా దీన్ని ఒక టైం ప్రకారం సిస్టమేటిక్గా చేసుకుంటేనే రీచ్ అవుతాం. తినటం, ఒకసారి టిఫిన్ తినటం, టిఫిన్ కట్టుకోవాలి, మర్చిపోదు, ఇవన్నీ చేయాలి. ఎట్లెట్లా ఇంటి నుంచి మనం బయటకు వస్తామో అట్లా ఇల్లు మరుగవుతుంది, కనుమరుగైపోతుంది, స్కూల్ దగ్గర అవుతుంది. స్కూల్ దాకా వచ్చిన తర్వాత ఇల్లు గుర్తు రాదు అసలు. ఆ తర్వాత ఫోన్లు వచ్చాక ఏమన్నా గుర్తు వచ్చినాయో, ఇక్కడ ఉన్నప్పుడే సెల్ ఫోన్ వచ్చింది, నేను ఇక్కడ ఉన్నప్పుడే. అంతవరకు స్కూల్ గుర్తు రాదు. ఇక స్కూల్ వెళ్ళాక అప్పుడు ఇంటికి పోవాలి అన్నది ఆలోచన వస్తుంది. కానీ అంతవరకు కూడా మమ్మల్ని మరిపించే శక్తి మీలో ఏదో ఉంది, అట్రాక్షన్ మీలో ఉంటుంది పిల్లల్లో. మా 2 పిల్లలే కాదు, 2 3 మాకుంటారు సంసారంలో. వాళ్ళు మాత్రమే కాదు, మీరందరూ కూడా మా పిల్లలన్న భావన మా మనసులో గట్టిగా ఉండిపోతుంది అన్నమాట. అందులో మీ కోఆపరేషన్ కూడా ఉంటుంది. మీరు కనుక అట్లా లేకపోతే మేము అంత ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. అయితే నా జీవితంలో మాత్రం నేను ఇలా ఫీల్ అయ్యాను. కాబట్టి నేను రిటైర్ అయిన తర్వాత ఒక 6 months నేను మంచి కాలేదు, ఒక అయోమయంలోనే ఉన్నాను, ఏదో కోల్పోయినట్టు. ఒక స్కూల్ నాకంటే ఒక స్కూల్ లేదే ఉన్న దిగులు ఒక్కటే ఏర్పడింది అనమాట. మెల్లమెల్లగా పోయినాం ఇక అక్కడి నుంచి. ఈ స్కూల్ పెట్టుకుని దాన్ని రన్ చేసేంత కొత్తగా పెట్టుకుని అలా ప్రైవేట్ దాని మీద కూడా నాకు ఇంట్రెస్ట్ లేకుండే. కానీ మొత్తానికి ఇవన్నీ తీపి జ్ఞాపకాలు. మరి మీరు గొప్పవాళ్ళు, మంచి పొజిషన్కి వచ్చిండొచ్చు, తర్వాత మీ పిల్లలు కూడా మంచిగా చదువుకుంటుండొచ్చు. చదువుక మాత్రమే కాదు, ఏ పని చేసినా సంతోషమే. ఒకవేళ ఉద్యోగం లేకపోయినా కూడా మనం బాధపడకూడదు. మనం బ్రతుకు తెరువుకి ఏదో ఒకటి చేసుకునే సత్తా ఉంది. ఇంకొకటి, ఏది సంపాదించినా ఈ యవ్వన జీవితంలోనే 50-55 years వరకు ఏమన్నా చేయగలం. కాబట్టి డబ్బును ఆదా చేసుకోవటం అనేది చేయాలి. ఆ తర్వాత ఇంకా
మనకి చదవనప్పుడు మరి అదే కదా మనల్ని చూసేది. ఇంకొక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నా, అఫ్కోర్స్ మీకు అది తెలుసు, చేస్తారు. తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల కూడా మంచి కొంచెం వాళ్ళ కన్సర్న్తో ఉండండి, ప్రేమతోనే దయతోనే ఉండాలి అనేది అట్లా నేను చెప్పేదన్నమాట. అట్లాగే మీరు కూడా, నేను చెప్పొద్దు ఇక చెప్పాను కదా ఎదిగిపోయారని, కాబట్టి ఎలాంటి దుర్వ్యసనాలకి లోను కాకుండా మిమ్మల్ని మీరు మంచిగా రక్షించుకుంటున్నారని, ఇంకా భవిష్యత్తులో కూడా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని, శాంతి సౌఖ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పడకల్ 2002 మరియు 2003 10వ తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆహ్వానించినటువంటి విద్యార్థులందరికీ కూడా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నమస్కారం పెట్టొద్దు, గురువుని కాబట్టి పెట్టొద్దు, అయినా కూడా నన్ను పిలిచినందుకు కృతజ్ఞరాలని. సరే, ఆ సమయంలో అప్పుడు ఉన్నటువంటి పద్ధతులు వేరు, చదువు సంస్కారం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి సంస్కారం అనేది వేరు. అప్పుడు భయము భక్తి అనేది ఉండేది, ఇప్పుడు అది కాస్త సన్నగిల్లింది. ఆ భయము భక్తితోనే మీరు అందరూ కూడా ఈ పొజిషన్లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, లేదా వాళ్ళ వృత్తులను చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరందరూ కూడా మీ కాళ్ళ మీద నిలబడి సంపాదిస్తూ ఉన్నారు, మీ కుటుంబాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా మీ పిల్లల్ని కూడా మంచి చదువులు చదివించండి, మీలాగే ముందు పోనివ్వండి. అందరూ కూడా అంతే చెప్తున్నారు. నేను ఇక్కడ 95 అక్టోబర్లో వచ్చాను, తర్వాత 2003 జూన్లో వెళ్ళాను. అయితే అప్పటి బ్యాచ్ వాళ్ళందరూ కూడా దాదాపుగా ఎక్కడ కనబడినా మేడం అని గుర్తు చేస్తారు. మళ్ళీ అదే విధంగా మేడం బాగా స్ట్రిక్ట్. ఇప్పటికి కూడా నా ఉద్యోగ విషయంలో కూడా అంతే, ఉద్యోగ విషయంలో కూడా ఇప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారో టీచర్స్ కూడా అదే విధంగా ఫీల్ అవుతారు. అమ్మ మేడం దగ్గరికి సరే నేను చేయమనేది ఏంటి, నా డ్యూటీ కాదు కదా, మీ డ్యూటీ. టైంకి రావాలి, మీకు ఇచ్చినటువంటి క్లాసులు చెప్పుకోవాలి, టైంకి వెళ్ళిపోవాలి. మీరు నేను ఏ విధంగా డ్యూటీ మైండెడ్గా అట్లాగే పంక్చువాలిటీ నేను ఉంటాను, నా వాళ్ళు కూడా అదే విధంగా ఉంటే ఎవరికి ఇబ్బంది అనేది ఉండదు. అది నేను కోరుకుంటాను. అందుకనే మీకు కూడా అదే అలవాటు చేద్దామనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా మీకు చదువు చెప్పిన తర్వాత, లెసన్ చెప్పిన తర్వాత మళ్ళీ చదువుకొని రావడం కంపల్సరీ. చదువుకొని వచ్చేవాళ్ళు మేడం అడిగిన తర్వాతనే లెసన్ చెప్తారనే ఉద్దేశం అది మాత్రం ఉండేది. ఎక్కడైనా అదే పద్ధతి, ఇక్కడే కాదు. నేను చేపు నుండి ఇటు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో కూడా ఇక్కడ నుంచి గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళాను. తర్వాత ప్రమోషన్లో గెస్టెడ్ హెడ్ మాస్టర్గా చక్రన్పల్లి వచ్చాను. తర్వాత 7 years తర్వాత అరుగులు వెళ్ళాను. 15 నుంచి 18 వరకు 23 వరకు ఇక్కడే అరుగులోనే ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ చేపూరు వెళ్ళాను, 1 year అవుతుంది. మరి అక్కడ కూడా చేపూరులో నేను 5 years చేశాను. సేమ్ మీలాగే బ్యాచ్ వైజ్ వస్తారు, సన్మానం చేసి వెళ్తారు. మేడం మీరు చెప్పడం వల్లనే మేము ఈ పొజిషన్లో ఉన్నామని అంటారు. చాలామంది టీచర్లు అయ్యారు. ఇక్కడ చింతలూరులో ఇంతకుముందు పోచన్న అని ఉండే, ఆ అబ్బాయి కూడా ఇప్పుడు పెరికిట్ హై స్కూల్కి వచ్చారు, ఫిజికల్ సైన్స్. తర్వాత పిప్రిలో రంజిత్ అనే అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి చేపూర్ అబ్బాయి. వీళ్ళందరూ దాదాపుగా అందరూ చాలామంది టీచర్లు అయ్యారు. మీరే ఇన్స్పిరేషన్ మేడం, మీ వల్లనే మేము టీచర్గా కాగలిగామని. సరే, ఎవరిది వాళ్ళకే ఎక్కువ. మీరు ఏ పొజిషన్లో ఉన్నా మా పిల్లలే, అవునా? మీరు ఇప్పుడు పెద్దగా అయినా కూడా మా పిల్లలనే పిలుస్తాం తప్ప కానీ పలానా వాళ్ళనైతే మనం చెప్పాము. సరే, మమ్మల్ని గుర్తు పెట్టుకొని మమ్మల్ని పిలిచి ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా చాలా కృతజ్ఞతలు. నమస్కారం. చిన్నపిల్లలు వినట్లేదు అంటే అందరికి జీపీఏ 9 పాయింట్ అవన్నీ ఆన్లైన్ క్లాసెస్ అది ఇది స్టడీ అది ఎప్పుడు స్టార్ట్ అయిందో అది అప్పుడు మీరు మాట్లాడండి. 2002-03 బ్యాచ్. అయితే ఏం మాట్లాడుతున్నాం అంటే మేడం చెప్పినట్టు ఇప్పటి వరకు చెప్పినట్టు కాదు, మా జీవితంలో కూడా మాకు ఇట్లాంటి అంటే మేము ఇప్పుడు చిన్నపిల్లలం కాదు, అప్పుడే ఏదో అల్లరల్లరి అట్లా ఉండేటోళ్ళం. అట్లా ఉండి కూడా ఇప్పుడు 30+ అందరికి ఆల్మోస్ట్ అందరికి 30+ వచ్చిన తర్వాత కూడా అంటే అప్పుడున్న ఆలోచనలకి ఇప్పుడున్న ఆలోచనలకి చాలా తేడా వస్తుంది. ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాల్సి వస్తుంది. మేమే కాదు అంటే నా తోటి విద్యార్థులు కావచ్చు, ఇంకా బయట ఉన్న వాళ్ళకి కూడా మేము చెప్పాల్సిన ఏజ్కి వచ్చేసాం.
అయితే ఏమంటున్నా అంటే నేను కూడా అంటే ఎన్నో అంటే ఒకటో రెండో చిన్నదో పెద్దదో ఏదో చూసుకుంటూ వస్తున్నాం కదా. అయితే అది ఏమైపోతుంది అంటే కొంచెం అలవాటు అయ్యి కూడా మా అట్లా ఇస్తూ ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అంటే ఈ 30+కే 60 కూడా రాకముందే 30+కే ఏదో ఇంకేదో బాధ అనేది మనకే వస్తుందేమో ఇట్లా అనుకోయి అట్లాంటి సందర్భాలు నాకే వచ్చినాయి. అట్లాంటి సందర్భాలు మీకు వచ్చినా కూడా మీరు ఫీల్ కాకండి. ఫస్ట్ మనకు వచ్చినప్పుడు మనమే ఫీల్ కావద్దు అని కాదు, ఫీల్ కావాలి. కానీ మన పిల్లలకు మనము దాన్ని గట్టిగా అంటే పిల్లలకి ఇప్పుడు చదువే కాదు, ఇప్పటి పిల్లలకని కాదు ఎప్పటి పిల్లలకైనా కూడా అదే మనం అప్పుడు చదువుకునేటప్పుడు ఏమనుకున్నామంటే చదువే ముఖ్యం, చదువు కూడా ముఖ్యమే. ఫస్ట్ ఇప్పుడు ఈ ఏజ్కి వచ్చిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మానసిక ధైర్యం అనేది అంటే అది ఇవ్వాలి. అంటే మనం పేరెంట్స్ మీ పిల్లలకి అది ఇవ్వండి, మానసిక ధైర్యం. అంటే నేనున్నా నీకేం ఇబ్బంది అంటే ఇంకా అది జాబ్ చేసినా చేయకుండా చదివినా చదవకుండా ఇంకా నువ్వు ఏదో సాధించగలుగుతావు అట్లా అని చెప్పేసి పిల్లలకి ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే నాకు ఏం నేర్పిస్తుందో నాకని కాదు, తర్వాత ఇంకా సమాజం చదువు ఏం నేర్పిస్తుందో, ఓన్లీ జాబ్ ఇస్తుందా ఏమిస్తుంది బయట ప్రపంచమే అన్నీ నేర్పిస్తుంది, అన్నీ తెలుపుతుంది. అంటే ఇది ఇంకా చెప్పడానికి నాకు ఏం మాటలు వస్తలేవు. కానీ మీ పిల్లలకి మాత్రం అదే చెప్పండి, అది అంటే ధైర్యం ఇవ్వండి అంతే. సరే 2-3 బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ అసలు ఇది ఒక వండర్ఫుల్ లైఫ్ మేడం ఇది మాకు. అండ్ స్పెషల్లీ మీరు ఇక చైతన్య మేడం అంటే చాలా స్పెషల్ మాకైతే. ఆమె ఎప్పుడు వచ్చినా నాకైతే భయం వేస్తుండే, మేడం రాని రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంటుంది మేడం రాలేదంటే లేవాలి అని చెప్పేసి. కానీ ఎన్ని బాధలున్నా ఇప్పుడు మేము అనుభవిస్తున్న బాధలు అంటే ప్రొద్దున గడ్డ కొట్టింది టైం అయింది అంటే పోవాలి, స్కూల్కి పోవాలి, టైం అవుతుంది అంటే వాళ్ళకు కూడా ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ కరెక్ట్ టైంకి స్కూల్కి రీచ్ అయ్యి మాకు ఇంత ప్రశాంతంగా పాఠాలు చెప్పి ఎంత ప్రశాంతంగా వాళ్ళు పాఠాలు చెప్తే మాకు ఎంత మంచిగా అర్థమై మేము పాస్ అయ్యి ఈ స్థానంలో వచ్చినామో నిజంగా థ్యాంక్ యూ మేడం, వెరీ థ్యాంక్ఫుల్. సో మిమ్మల్ని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను, నాకు ఇన్స్పిరేషన్ మీరు. నేను ఎప్పటికీ కూడా అనుకునేదాన్ని ఖచ్చితంగా క్లాస్కి వచ్చి మీరు పాఠం చెప్తే మేడం ఇట్లా ఉంటారు, నేను కూడా ఒక స్కూల్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా నేను మేడం లాగా ఉండాలి, నేను మేడం లాగానే మెయింటైన్ చేయాలి, నా సారీ అట్లా ఉండాలి, బ్యాంక్లో 100% అట్లనే అనుకునేదాన్ని. సో నేను దానికి రీచ్ అయినా మేడం, నేను గెట్టిన్ అయినా చాలా కష్టపడ్డా నేను రీచ్ అయినా. సో మీరు అనుభవించిన అన్ని తెలుసు, నేను స్కూల్లో అనుభవిస్తున్న గత 8 సంవత్సరాల నుంచి నేను అనుభవిస్తున్నా మేడం. సో హ్యాపీ. సో మనకి ఎన్ని ఈజీ బాధలు ఉన్నా కానీ ప్రెజర్ ఉన్నా కానీ నేను ఈ రోజు స్కూల్కి వెళ్ళి మా పిల్లలతోనే హ్యాపీగా ఉంటున్నామంటే నిజంగా మీరు ఎప్పటికీ నాకు గుర్తుకొస్తూనే ఉంటారు. అండ్ ఇందిరా మేడం స్పెషల్ థ్యాంక్స్ మీకైతే. ఎందుకంటే పిలిచినా కూడా అంత బాగా లేకున్నా మేడం మీరు రావాలి, మాకు ఖచ్చితంగా రావాలి అంటే మేడం అంత రిస్క్ తీసుకొని వచ్చారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో మిమ్మల్ని మా లైఫ్లో మేము ఎప్పటికీ మర్చిపోలేము. సో మీ ఆశీర్వాదం వల్ల అయితే మేము ఇప్పుడు చాలా బాగున్నాం మేడం. సో మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ మై ఫ్రెండ్స్. సో ఎప్పుడు కూడా ఇలాంటి గెట్ టుగెదర్ ఉంటే ఖచ్చితంగా గెదరగండి, ఇట్లా కలవండి. అంటే ఒకళ్ళ బాధలు ఒకళ్ళు చెప్పుకున్న, సంతోషం చెప్పుకున్న చాలా బాగుంటుంది. అంటే అప్పటి మేడం ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన ఏ చదువు చదివినా నాకు ఇంత మంచి ఫ్రెండ్స్ ఈ బాండింగ్ అనేది ఎక్కడ లేదు మేడం. చాలా దూరం వెళ్ళి చదివినా ఏది చేసినా కానీ ఈ బాండింగ్ ఈ మమకారము ఎప్పటికి ఉండదు. వీళ్ళు ఎప్పుడు కలిసినా అదే బాండింగ్ అదే ఫ్రెండ్షిప్ ఉంటుంది. సో ఇది ఎప్పటికీ చిరకాలం ఉండాలని చెప్పేసి ఒకళ్ళు కష్టాలు ఒకళ్ళు తెలుసుకోవాలి. సో ఇది ఎప్పటికీ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం. ఫస్ట్గా ఇక్కడ విలేజ్లో ఉండి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, ఇక్కడ విలేజ్లో ఉన్న మా గర్ల్స్ బాయ్స్ అందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు చాలా థ్యాంక్స్. పిలవగానే మరి పిల్లలే కదా అని ఆలోచించకుండా ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మరి మా కోసం మా పిల్లలు అని ఆలోచించి ఇంత దూరం వచ్చినందుకు చైతన్య మేడం గారికి, ఇందిరా మేడం గారికి, రామచంద్ర సార్ గారికి మీ అందరికీ చాలా ధన్యవాదాలు మేడం. అలాగే మరి మా తోటి స్నేహితురాలు కానీ స్నేహితులు కావచ్చు, అంటే పాత జ్ఞాపకాలన్నీ నెమరేసుకుందాము, పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి ఎన్ని పనులున్నా పిల్లలు ఇంట్లో అన్ని పనులున్నా కూడా ఆడవాళ్ళైనా అందరూ కూడా పక్కన పెట్టి వచ్చినందుకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మేము అసలు పడకల్లోనే మేడం, మేమంతా చదివింది కూడా 10th వరకే పడకల్లోనే, ఇంటర్ వరకు చేసాము. తర్వాత పెళ్ళైపోయింది. కాకపోతే చదువు అనేది చాలా ఇష్టంగా ఉండేది. పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు పుట్టిన తర్వాత కూడా BA LLB చేశాను.
అదంటే మీ ఇన్స్పిరేషన్ చాలా ఉండేది. నాకు ఇష్టమైనదంటే చైతన్య మేడం అండ్ రాజేశ్వర్ సార్ ఉండేది. సైన్స్ మ్యాథ్స్ బాగా చదివేదాన్ని. ఒక మెమరీ ఉంది మేడం మీది. మామూలుగా మీరు ఖచ్చితంగా క్లాస్ చెప్పి నెక్స్ట్ డే చదువుకొని రమ్మనే వాళ్ళు. ఒక రోజు క్లాస్లో ఏంటంటే ఎవ్వరు చదువుకొని రాలేదు. నేనే కిరణజన్య సంయోగక్రియ చదువుకొని వచ్చాను. నేను ఒక్కదాన్ని చెప్పాను. అది గడగడ చాలా పెద్ద పారాగ్రాఫ్. మీరు చాలా మెచ్చుకున్నారు. అది చాలా బాగా గుర్తుంది. అలాగే మ్యాథ్స్లో అసలు అప్పటి వరకు మాకు మ్యాథ్స్ అనేది జీరో. అసలు మ్యాథ్స్ అంటేనే భయపడేది. రాజేశ్వర్ సార్ వచ్చాక అసలు మ్యాథ్స్ చాలా బాగా చేసి ఎంపీసీ తీసుకోవడానికి కూడా రాజేశ్వర్ సారే కారణం. ఇప్పుడు అంటే మీ నుంచి నేర్చుకున్న పాఠాలు, మీరు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు కూడా మేము మా పిల్లలకి చెప్పగలుగుతున్నామంటే మీరు నేర్పిన విద్య, మీరు నేర్పిన వ్యక్తిత్వం కావచ్చు, గుణగణాలు అన్నీ మీ నుంచి నేర్చుకున్నాయే. ఈ రోజు కూడా మా పిల్లలకు చెప్తున్నామంటే మీకు చాలా థ్యాంక్స్ మేడం. మాకు ఇంత మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ మేడం. స్కూల్లో కూడా అంతే మేడం. ఇప్పుడు అదే మరి అంటే స్టార్టింగ్ పోయిన 6 monthsలోనే అంటే ఒక డిపార్ట్మెంట్ హెచ్ఓడి లాగా, గేమ్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి లాగా మొత్తం ఒలింపియాడ్ ప్రగతి నగర్ బ్రాంచ్కి. ఒకటి ఏంటంటే నాకు బాధ అనిపిస్తుంది, కానీ వేరే వాళ్ళు ఏమన్నారు, ఈ గెట్ టుగెదర్ మళ్ళీ అరేంజ్ చేసుకున్నామని స్టేటస్లో పెట్టగానే మీ బ్యాచ్లో ఎవరు గవర్నమెంట్ జాబర్స్ లేరు అని అనేసరికి నాకు బాధ అనిపించింది. అనంటే మేము సత్ప్రవర్తనతో నడుచుకున్నాం. అంటే గౌరవంగా టీచర్లతో చెప్పింది చదవడం అన్నీ చేసినాం, కానీ మాకెందుకు అవ్వలేదు మరి, మాకు రాసింది లేదు కావచ్చు. కానీ మేమేమనుకుంటున్నాం అంటే మాకు లేకపోయినా మీరు చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకొని మా పిల్లలకు మేము ఒకరిపైన ఎవరం, ప్రతి ఒక్కరు వాళ్ళ కులవృత్తి కావచ్చు, విదేశాలకు వెళ్ళి కావచ్చు, ఇంట్లో ఉండి కావచ్చు. ఇంట్లో ఉండడం కూడా పెద్ద పని మేడం. ఇంట్లో ఉండడం అంత కష్టం ఇంకేది ఉండదు. అసలు సమయం మొత్తం ఇంటికే గడిచిపోతుంది. ఇంటి పని నడవదన్న సామెత కూడా ఉంది. ఏం పని చేస్తామో తెలియదు, ఏదో ఒకటి చేయాలి. అయితే మేము ఉన్నత శిఖరాలకు అంటే గవర్నమెంట్ సాధించకపోయినా మా పిల్లలకు అది చెందేటట్టు ఖచ్చితంగా కృషి చేస్తాం మేడం. మీకు హామీ ఇస్తున్నాం. అంటే మా బ్యాచ్లో మేము ఎవరం లేకపోవచ్చు, మా పిల్లలను మంచి నడవడితోటి ముందుకు తీసుకెళ్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. అన్ని అరేంజ్మెంట్ చేసినందుకు చాలా అప్పుడు అడిగి గేమ్స్ ఆడుతుంది కదా మేడం, అదే నాకు ఇప్పుడు అన్నం పెడుతుంది. అంతే మరి. సార్కు ఎగ్జామ్ కి తీసుకోలేదు. అప్పుడు నేను ఎగ్జామ్ రాయలేదు 10th లో, ఫస్ట్ టైం అడగల. ఆ రోజు మీరు ఒక 1/2 hour బతిలాడు సార్ మరి ఇక్కడ. అయితే నాకు ఇది బాగాలేక నేను అప్పుడు ఒక 1 month రాలేదు స్కూల్. అయితే మీరు మస్తు బతిలాడు చేసినా మేడం ఎంత బతిమాలు చేయకుండా ఏముంది కానీ ఏది చేస్తున్నాం దేవుడు దేవాల. నాకు ఒక ట్రావెల్ ఉంది, ఆ ట్రావెల్ 2 vehicles ఉంటాయి. అన్ని దేవుళ్ళ దర్శనాలు అక్కడ ఇక్కడ మంచిగా ప్రశాంతంగా ఇక్కడ నేను స్కూల్లో వైస్ చైర్మన్ ఇక్కడ హై స్కూల్. అదే నాకు సంతోషం, చాలా బాగుంది. నా దోస్తులు కానీ అందరితో ఇంత బాగున్నాము, బాగానే మంచిగా సెట్ అయ్యాం. అంతే చాలు. ఎంత బాగా అంటే హాఫ్ మార్క్ మేడం, 1.5 మార్క్ మస్తు అంటే చాలా బాగా. నాకు మస్తు నాకు నమ్మకం ఉండి అడిగింది, ఎందుకంటే వస్తుందిరా అని ఇట్లా. ఇక మన దాంట్లో ఒక రైతు రా అన్న నేను ఇప్పటికి కూడా ఎవరైనా మా వీళ్ళు ఇట్లా ఉన్నారు, మా అన్న ఒక సిఐ ఉన్నాడు, గత వాళ్ళ పక్కన సిఐ, ఇట్లా అందరూ చెప్పుకుంటారు. ఎందుకంటే మన విలేజ్ వాళ్ళు గౌరవంగా ఉంటుంది అని ఇట్లా అట్లా. ఎందుకంటే మంచి ఏమన్నా సంవత్సరాల తర్వాత విద్యార్థుల పూర్వ సమ్మేళనం జరుపుకోవడం, ముఖ్యంగా మన హెడ్ మాస్టర్ సార్ గారు రామచంద్ర సార్ గారు, అలాగే సైన్స్ మేడం చైతన్య మేడం గారు, తెలుగు ఇంద్ర మేడం గారు రావడం, ఈరోజు 2000 సంవత్సరంలో ఇదే క్లాస్లో ఇదే రూమ్లో ఇలాగే కూర్చున్నాం. అదే రోజు ఈరోజు గుర్తుకొస్తుంది, మళ్ళీ సేమ్ ప్లేస్లో కూర్చున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ఏదో పనులు అందరు వేలు సెటిల్ ఉన్నారు, పర్వాలేదు, ఎవరు బాగాలేదు, అందరు మంచిగా ఉన్నాం. మీ దయ వల్ల, మీ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. నేను కూడా మంచి వ్యాపారం చేస్తున్నాను, వ్యవసాయం ఇంకా బిజినెస్ ఉంది, అన్నీ చేస్తున్నాం, మంచిగా బతుకుతున్నాం. కాబట్టి మీరు చెప్పినటువంటి ఇప్పుడు విషయాలు ఆ ఏజ్కి వచ్చేసరికి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అవన్నీ కూడా మేము నోటెడ్ చేసుకుంటున్నాం. ఫ్యూచర్లో అవి కూడా పాటిస్తాం. కాబట్టి మీరందరూ కూడా బాగుండాలని. ఇక మేమైతే క్లాస్లో అప్పుడు మాకైతే స్టడీస్ సరిగా రాదు, చదవలేము, చదువు రాకపోవచ్చు. అయినా మేము కూడా ఈరోజు అంతో ఇంతో కొద్దిగా సెటిల్ అయ్యి మంచిగా పడుతున్నాం. కాబట్టి
తెలుగు చెప్తా అంటే ఇక్కడనే కదా మేడం తెలుగు చెప్తారు. సార్ అయితే పెద్ద వాయిస్ తీసుకొని అనిపించింది. అంటే ఫస్ట్ టైం మహిళలు కూడా తెలుగు చెప్తారు, కవితలు రాస్తారు. అప్పుడు మాకు తెలిసింది. అప్పటిదాకా మేడం రాకపోతే ఆ విషయం ఇంకా మాకు తెలిసేది తెలుగు కూడా చెప్తారు. అది రావడం మళ్ళీ ప్రతి ఫంక్షన్ కి ఏదైనా మెహందీ పెట్టుకుంటే అప్పుడు మేడం గుర్తుకొస్తారు. మేడం సీజన్ రాక పాటలు పెట్టుకుంటుంటే మా మేడం కూడా ఇంతే పెట్టుకుంటుండే అనేసి కంపల్సరీ పెట్టుకుని ఎవరైనా కావాలని వాళ్ళకి చెప్తుంటే మా సైన్స్ మేడం ఇన్స్పిరేషన్ అని. ఎందుకంటే డిజైన్ రాదు మేడం మీరు చెప్తారు, మా మేడం చూసి నేర్చుకున్నాం, అది కూడా ఫాలో అవుతున్నాం. నేను యాక్చువల్లీ వీళ్ళతో 10th క్లాస్ చదవలేను, నేను 8th నుంచే డిస్కంటిన్యూ అయిపోయినా. దాని తర్వాత వీళ్ళందరూ నన్ను గుర్తుపెట్టుకొని పిలిచినందుకు వీళ్ళందరికీ థ్యాంక్ యూ. ఓకే, దాని తర్వాత నేను కేశపల్లిలో 10th క్లాస్ అక్కడనే చదివిన. అక్కడ నుంచి 10th క్లాస్ కోటేశ్వరరావు సార్ అని ఉంది, ప్రైవేట్గా చదువుకుని తర్వాత పీజీ వరకు కంప్లీట్ చేసిన మేడం. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ 3 డిస్ట్రిక్ట్లకి మేనేజర్ని, నేను ఏరియా మేనేజర్ని ఎలాంటి ఫైనాన్స్ ఎలాంటి ఫైనాన్స్లో మేడం. ముఖ్యంగా వీళ్ళందరి తరఫున మళ్ళీ మీ గురువులకు సన్మానం చేసే అదృష్టం మాకు వచ్చింది. ఆ పుణ్యం మాకే దక్కింది. అందరికీ ధన్యవాదాలు. ఇది మా